శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి తిథివార నక్షత్ర యోగకరణాది పంచాంగ వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి సాయంత్రం 6 గంటల 1 నిమిషం వరకు, తదుపరి చతుర్దశి. మూలా నక్షత్రం రాత్రి 2 గంటల 31 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఐంద్రయోగం తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి వైధృతి యోగం. కౌలోకరణం ఉదయం 6 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి తైతులకరణం. ఇక నేటి వర్జ్యం ఉదయం 10 గంటల 16 నిమిషాల నుండి 11 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8 గంటల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి పంచాంగ వివరాలను అనుసరించి, అనగా తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి కనుక మనం చూసినట్లయితే, ఈనాటి తిథి త్రయోదశి, సర్వసిద్ధి త్రయోదశి అని శాస్త్రవచనం. ఏ సంకల్పంతో అయినా, ఏ కామ్యంతో అయినా భగవదారాధన ఈ త్రయోదశి నాడు చేయటం వల్ల అవన్నీ చాలా త్వరగా సిద్ధిస్తాయి అని శాస్త్రవచనం. అసలు తిథివారాలను అనుసరించి భగవదారాధన చేయటం ఏమిటండి అన్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, భగవంతుడు కాలస్వరూపుడు. మనం ఏ భగవంతుడి నిమిత్తం మనం పూజ చేసినా, ఏ భగవంతుడి నిమిత్తం నమస్కారం చేసినా, ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని శాస్త్రవచనం. ఎట్లా అయితే ఆకాశం నుండి వర్షించినటువంటి వర్షపు నీరంతా కూడా కాలువల్లో గుండా, నదుల్లో గుండా ప్రవహించి అవన్నీ కూడా చివరికి సముద్రంలో చేరతాయి. అట్లాగే ఏ భగవంతుడి నిమిత్తం మనం నమస్కారం చేసినా ఆ నమస్కారాలన్నీ కూడా కేశవుడికే చేరతాయట. అట్లాగే భగవదారాధన ఒక్కొక్క రూపంగా ఎందుకండి చేయటం అంటే, సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం అని ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మనస్సును అనుసరించి ఒక భగవంతుడి మీద దృష్టి అనేది నిలబడుతుంది. కాబట్టి అలా కాకుండా కాలః కలయిత అహం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా అన్ని స్వరూపాలు ఆయనవే అని మళ్ళీ మనం సంకేతాత్మకంగా చెప్పడం కోసం తిథిని అనుసరించి, వారాన్ని అనుసరించి, నక్షత్రాన్ని అనుసరించి ఆయా దేవతలను కనుక ఉపాసించినట్లయితే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కామ్యాన్ని సిద్ధింపజేసేటటువంటి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి సమస్త కామ్యసిద్ధిని మనం పొందడం కోసం ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని మనకి పెద్దలు సూచించారు. ఈనాడు మూలా నక్షత్రం, ఇది అమ్మవారికి సంబంధించినటువంటి నక్షత్రం. సర్వం శక్తిమయం జగతని గ్రంథాలలో చెప్పినట్టుగా ఈ జగత్తంతా కూడా శక్తితోనే కూడి ఉన్నది. ఎవరికైనా బలం లేకపోతే శక్తి లేదంటాడు కానీ మిగతా దేవుళ్ళ పేర్లు శైవం లేదనో, వైష్ణవం లేదనో, గాణాపత్యం లేదనో, ఇంకేదో సుబ్రహ్మణ్యం లేదనో చెప్పాడు. ఈ శక్తికి అంత గొప్పదనం ఉంటుంది. ఈ శక్తి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, విద్వేషి వర్గ విజయేతుతమాలనీలాం, దేవీ ఇంద్రుడోగ జననీం శరణం ప్రపద్యే అని దేవీ భాగవతంలో మనకి ప్రత్యేకంగా చెప్తున్నారు. అమ్మ సంపదనిచ్చేటప్పుడు లక్ష్మిగా, విద్యనిచ్చేటప్పుడు సరస్వతిగా, శక్తినిచ్చేటప్పుడు దుర్గగా, శత్రువులను హరించేటప్పుడు కాళిగా, ఒకే పరదేవత ఇన్ని స్వరూపాలుగా మనకి కనబడుతూ ఉంది. ఇవాళ అమ్మవారికి సంబంధించినటువంటి శక్తియాత్మకమైనటువంటి వారం శుక్రవారం. అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఈనాడు. ఈ రెండిటి మేలి కలయిక నాడు అమ్మవారి దర్శనం, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు మనకు అందటంతో పాటు సమస్త ఈతి బాధలు కూడా నివృత్తవుతాయి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాదశ అని అమ్మవారిని 10 రూపాలుగా మనం ఆరాధిస్తాం. అటువంటి జగదంబ యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని ఆశిస్తూ జగదంబ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం సర్వశుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే
ఏ విధమైన విఘ్నాలు లేకుండా అన్ని కార్యాలు పరిపూర్ణం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి సాయంత్రం 6:01 వరకు, తదుపరి చతుర్దశి శుక్రవారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని ప్రయత్నం మీద మాత్రమే చేసుకోగలుగుతారు. ప్రయత్నం మధ్యలో ఒక్కొక్కసారి ఇబ్బందిని కలిగించిన ఓపికని పట్టగలిగినట్లయితే తప్పక విజయాన్ని సాధించుకోగలుగుతారు. శత్రువుల మీద తప్పక విజయాన్ని సాధిస్తారు. అప్పటి వరకు మాత్రం ఆందోళన తప్పనిసరిగా ఉంటుంది. వృత్తి చేసేటటువంటి వారికి వృత్తి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైన నిరుత్సాహం కారణంగా ఎక్కువ వృత్తి మీద ఆదాయాన్ని పొందలేకపోతారు. ఇది ఈ రోజుకి మాత్రమే. వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాన్ని సంపాదించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది. భాగస్వాములైనటువంటి వారితో అనుకూలతాభావం మరింతగా ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది, కానీ అనుకున్నంత ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మి దేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపార లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. సంఖ్య అదృష్టకరమైనది 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తని తీసుకుంటూనే ఉంటారు. ఎప్పటి నుండో ఉన్నటువంటి భూ గృహ వాహనాల్ని ఎక్కువ ధరకి అమ్మాలి అనే నిశ్చయానికి వస్తారు. సంతానం ఒత్తిడి ఈ విషయంలో మరింతగా ఉంటుంది. వృత్తి చేసేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. దాదాపు వ్యయం లేనటువంటి కారణంగా నిలువగా కూడా అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రమూ చూసుకోవాల్సిన అవసరం లేనంత ఆదాయం లభిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం బాగా ఉన్నటువంటి కారణంగా కొద్దిగా శ్రమ చేసినట్లయితే మరింత సంపాదన చేసుకోగలిగిన అవకాశం తప్పక లభిస్తుంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకించినట్టయితే తప్పక మేధాశక్తి పెంపొందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా మిత్రులు అవుతారు. అనుకూలంగా మాట్లాడుతూ కనిపిస్తారు. అంత మాత్రం చేత నిజమైన మిత్రులు అయిపోయారని మాత్రం భావించడం అంత సరికాదు. వ్యాపారం బాగా ఉంటుంది. వృత్తి కూడా మధ్యమంగా ఉంటుంది, కానీ విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఉద్యోగంలో మాత్రం విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. పై అధికారులు అనుకూలతను చూపిస్తున్నట్టుగానే ఉంటారు, కానీ అంతగా వారిని నమ్మడం సరైనటువంటి పని కాకపోవచ్చు. ఉద్యోగపు మార్పుని కోరుకుంటారు, కానీ ఉద్యోగాన్ని మారేటటువంటి ధైర్యం మాత్రం ఉండకపోవచ్చు. ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మానసికమైన అధైర్యంతో ఉంటారు. వీలైనంత వరకు ప్రయాణాలను చేయకపోవడం చాలా చాలా మంచిది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే ధైర్య సాహసాలు కొనగూరుతాయి. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము తీరిక లేకుండా క్షణం కూడా తీరిక లేనటువంటి పద్ధతిలో విశేషమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి పని మరింత ఇబ్బందిని పెడుతూ ఉంటుంది.
ఎంత చేసినప్పటికీ కూడా పైవారికి సంతృప్త భావం లేకపోయేసరికి కొద్ది విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఏకవాక్యత ఉండే అవకాశం తక్కువ. ఆ కారణంగా ఇరుగు పొరుగులు కుటుంబ విషయాల్లోకి చేరే అవకాశం మరింతగా ఉంటూ ఉంటుంది. ఏదో చక్కనైనటువంటి పొలాన్నో లేదా భూమినో గృహాన్నో వాహనాన్నో కొనాలనే ఆలోచన విపరీతంగా ఉంటూ ఉంటుంది. దానికోసం తగినటువంటి ఆలోచనల్ని చేస్తూ కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ రుణాన్ని చేయవలసినటువంటి అవసరం రావచ్చు. అయితే చేసే రుణం సద్వ్యయం, ఏదో ఒక దాన్ని కొనడానికి మాత్రమే అయ్యేది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం అయితే లేనేలేదు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్టయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్య సాహసాలు మరింత హెచ్చుగా గోచరిస్తాయి. చేసినటువంటి ప్రతి పని కూడా ఆలోచన లేకుండా చేస్తారు. తర్వాత దాని గురించినటువంటి ఆలోచనని చేస్తూ కనిపిస్తారు. రుణాన్ని చేయడానికి ఏమాత్రము వెనుకాడనే ఆడరు. ఇంతకు ముందు ఉన్నటువంటి రుణాన్ని తీర్చేటటువంటి ఊహ ఏమాత్రము ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రుణాన్ని ఏమాత్రము తీసుకోకుండా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని లెక్క పెట్టకుండా కూడా చేస్తూ కనిపిస్తారు. మాట్లాడేటువంటి సందర్భంలో దూకుడుతనం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా అధికారులతో తాత్కాలికమైనటువంటి వైరం ఏర్పడుతుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవ లక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం తప్పక అభివృద్ధి చెందుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధను చూపిస్తారు. దూర ప్రయాణాలను ఏమాత్రము చేయమని నిర్భయంగా మొగమాటం లేకుండా చెప్తారు. ఉద్యోగంలో లౌక్య భావాన్ని ప్రదర్శిస్తూ పైవాళ్ళ నుండి ఏ విధమైన వ్యతిరేకత లేకుండా చూసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి రుణం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే తీర్చేయాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వారి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. వివాహాది ప్రయత్నాలు ఏవైనా చేసినట్టయితే ముడిపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వేగంగా దాని గురించిన ఆలోచన చేస్తారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చ కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి సంశయం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం బాగా ఉంటుంది. చెప్పలేనంతటి సొమ్ముని జాగ్రత్తగా ఒక చోట భద్రపరిచినటువంటి కారణంగా నెలలా ఇంత అని దాని మీద ఆదాయం వస్తూ ఉంటుంది. వ్యాపారం కూడా బాగా చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపించుకుంటూ మంచి ఫలితాలని ఆర్థికంగాను ఆనందకరంగాను పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలైనటువంటి వారు మరో ప్రత్యేకమైనటువంటి సంస్థని తెరవాలనే ఆలోచనలోకి వస్తారు. కానీ ధైర్యం చాలక ఆగుతూ ఉంటారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాన్ని చేస్తారు. తప్పక అనుకూలించే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే తప్పక కుటుంబంలో సంతాన లాభం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తీవ్రమైనటువంటి నిదానాన్ని చూపిస్తూ ఉంటారు. ఏ పనిలోనూ వేగం అనేది లేకుండా ఉంటారు. కొత్తగా పెట్టినటువంటి వ్యాపార సంస్థ ఓ మాదిరిగా నడుస్తూ ఉండేటువంటి కారణంగాను దానికోసం తీసుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్న రుణం మీద వడ్డీలు పెరిగిపోతూ ఉండేటువంటి కారణంగాను
తాత్కాలికంగా ఆందోళన కలిగి ఉంటారు. వివాహ విషయంలో సొంత నిర్ణయాన్ని మాత్రమే చేసుకునే ఆలోచన కనిపిస్తుంది తప్ప తల్లిదండ్రుల్ని సంప్రదించే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. చేసే ప్రతి పనిని కూడా అనుకూలమైనటువంటి భావంతో చేయాలనే ఊహ ఏమాత్రమూ దాదాపు ఉండదు. మిత్రులు, తనకి సంబంధించిన శ్రేయోభిలాషులు ఎవరున్నారో వారి ఆలోచనకు అనుగుణంగానే చేస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకించినట్టయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం కారణంగా ఆదాయం చక్కగా వస్తూ ఉంటుంది. ఉద్యోగ ఆదాయమే కాకుండా మరో విధమైనటువంటి ఆదాయం కూడా నిలువ చేసుకున్నటువంటి ధనం మీద వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే ఉండకపోవచ్చు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెద్దగా ఉండకపోవచ్చు. సంతానం విషయంలో మాత్రం విశేషమైన శ్రద్ధని చూపిస్తూ వారికి అయ్యేటటువంటి విద్యా వ్యయాన్ని ఏమాత్రము వెనుకాడకుండా భరిస్తూ ఉంటారు. ఏ విధమైన రుణం తీసుకునే అవకాశం లేదు. రుణం తీసుకుని దానికి తీర్చవలసిన అవసరం కూడా ఏమాత్రము రాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ పనినైనా సరే సాధించగలనేటటువంటి ధైర్యంతో ఉంటారు. కలిసి వచ్చేటటువంటి కాలం కూడా దాదాపుగా అని చెప్పొచ్చును. అయితే ఏ రహస్యము నోటిలో దాక్కుండా అన్ని విషయాల్ని అందరికీ చెప్పేస్తుండడం కారణంగా కొన్ని ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా ఉంది. ఆర్థికమైనటువంటి ఆదాయం కోసం స్పెక్యులేషన్లో సొమ్ము ఎక్కువగా పెట్టడం ఏమాత్రం మంచిది కానే కాదు. ఇంతకుముందు సంపాదించినటువంటి ధనంలో నుండే పెట్టుబడుల్ని పెట్టడానికి ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఖర్చులు మరింత అయ్యేటటువంటి కారణంగా ఎక్కువ పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్టయితే ప్రతిభ, ఉత్తీర్ణత మరింతగా కనిపిస్తూ ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా సొంత నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటారు. అది సరికాదు. సమష్టి నిర్ణయాన్ని తీసుకోవడం, కుటుంబం అందరికీ తాము చేయబోయేటటువంటి పని తెలపడం చాలా చాలా మంచిది. అకస్మాత్తుగా ఒక విషయాన్ని ఆనందకరంగా ఉండేదాన్ని కుటుంబంలో ప్రకటించాలనేటువంటి ఆలోచన చేసేందుకు ప్రస్తుతం సరైనటువంటి కాలం ఏమాత్రమూ కాదు. పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా కూడా వ్యర్థమయ్యేటటువంటి స్థితి ఉంది కాబట్టి పెట్టుబడిని ఎక్కువ మొత్తంలో పెట్టడం ఏమాత్రమూ సరికాదు. ఉన్నటువంటి బంగారము, వెండి, ధనము మొదలైనటువంటి వాటిని ఒకే చోట నిల్వ చేయడం కాకుండా 3-4 బ్యాంకుల్లో కానీ లేదా మరో ప్రదేశాల్లో కానీ దాచడం ఎంతైనా మంచిది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో కూడినటువంటి జలంతో అభిషేకించినట్టయితే గ్రహలాభం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే సంతానం వ్యతిరేకించే అభిప్రాయం గోచరిస్తోంది. వాళ్ళు ఎదిరించేటటువంటి కారణంగా మానసికమైనటువంటి తాపానికి గురయ్యే అవకాశం హెచ్చుగా ఉంది. చేసే ప్రతి పనిలోనూ కూడా అడ్డంకిని కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేస్తున్న కారణంగా ఏ పని అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకంగా చర్మవ్యాధి వచ్చే అవకాశం ఉంది. లేదా చర్మవ్యాధి ఇంతకుముందే కానీ ఉన్నట్లయితే అది పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి
అజీర్ణము మొదలైన ఉదరానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లయితే వాటి గురించి నిర్లక్ష్యాన్ని చేయకుండా వెంటనే వైద్య సేవను చేయించుకోవడం ఎంతైనా అవసరం. ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో వస్తు చౌర్యం, వస్తు నష్టం జరగకుండా ఉండేలా తగిన జాగ్రత్తని తీసుకోవడం తప్పనిసరి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి జలంతో, నారికేల జలంతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో తప్పక విజయం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని వారికి శుభాన్ని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. భర్తకు ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా, తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా మహిళలు ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మహిళామణులు జీవిత భాగస్వామికి భర్తకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణ్యై నమః అని 11 సార్లు చదువుకోవాలి. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణ్యై నమః అని 11 సార్లు చదువుకుంటూ అద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. భర్తకు తొందరగా అమ్మవారి అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమః అని జపించుకొని నమస్కారం చేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే భర్తకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మహిళలు భర్త పని మీద బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయకూడదు. భర్త పని మీద బయటికి వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత తలుపులు వేసుకోవాలి. అలాగే భర్త వృత్తిరీత్యా బయటికి వెళ్ళగానే వెంటనే ఇల్లు చిమ్మకూడదు, వెంటనే ఇల్లు తడిగుడ్డ పెట్టకూడదు. భర్త పని మీద బయటికి వెళ్ళిన వెంటనే స్నానం చేయకూడదు. కనీసం 5 నిమిషాలు ఆగిన తర్వాత, 10 నిమిషాలు ఆగిన తర్వాత స్నానాన్ని ఆచరించాలి. అలాగే వస్త్రాలు ఉతికి ఆరవేసిన తర్వాత ఆరిన వస్త్రాలు మడతలు పెట్టేటప్పుడు మహిళలు తలకిందులుగా మడత పెట్టరాదు. కొంతమంది మహిళామణులు వస్త్రాలు మడతలు పెట్టేటప్పుడు తలకిందులుగా మడత పెడుతూ ఉంటారు. తలకిందులుగా వస్త్రాలు మడత పెట్టినట్లయితే భర్తకు అదృష్టం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మహిళలు ఎప్పుడైనా సరే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే భర్తకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొంటే భర్తకు ధనలాభం కలుగుతుంది. మంగళవారం శనివారం మాత్రం గాజులు కొనకూడదు. అలాగే మహిళామణులు శుక్రవారం పూట పూజ చేసుకొని ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పిస్తూ ఉండాలి. 5 శుక్రవారాలు పూజ చేసుకుని ఎండు ఖర్జూరం నివేదిస్తే భర్తకు పనిచేసే చోట తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పచ్చకర్పూరం తీసుకొని ఆ పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూటకి ధూపం వేసి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. మహిళలు పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ పచ్చకర్పూరం మూట దగ్గర అగరబత్తులు వెలిగిస్తూ ఉన్నట్లయితే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది. అలాగే గృహంలో యాలకుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిలో ఎండిపోయిన యాలకులు లేకుండా చూసుకోవాలి. ఆకుపచ్చ రంగు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వంటగదిలో నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనవి యాలకులు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు ఉండేలాగా చూసుకోవాలి. అవి ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భర్తకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే పూజ గదిలో చిత్రపటాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పూజ గదిలో చిత్రపటాలు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కు వైపు చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలిగి భర్తకు తొందరగా సంపద రెట్టింపు అవుతుంది. అలాగే రేపు శనివారం రోజు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.